ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. 5 ఏళ్లకు ఒకసారి మన ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఒక అరుదైన అవకాశం మనకు కల్పించింది మన రాజ్యాంగం. రాజ్యాంగం కల్పించిన హక్కుని పూర్తి స్థాయిలో వాడుకోవాల్సిన బాధ్యత, వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి పైన ఉంది. మనకు ఎలాంటి ప్రభుత్వం కావాలో, మనకు ఎలాంటి విధానాలు కావాలో, మనకు ఎలాంటి వ్యవస్థ కావాలో నిర్ణయించే అధికారం ప్రజాస్వామ్యంలో ప్రజల చేతుల్లోనే ఉన్నప్పుడు మరి ఈరోజు ఓటును విస్మరించి ఆ తర్వాత నిందించినా ఆ తర్వాత బాధపడ్డ లాభం ఉండదు. కాబట్టి తప్పకుండా అందరూ కూడా దయచేసి బయటికి రండి, ఓటు వేయండి. మంచి ప్రభుత్వాలని, మంచి నాయకులని, మీకు మంచి చేసే నాయకులను, మంచి విధానాలకు మరి ప్రాతినిధ్యం వహించే నాయకులకు మీరు తప్పకుండా ఆశీర్వదించాలని కోరుతూ మరి ఇవాళ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా పాపం కరెంటు పోకుండా ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ దగ్గర ముగ్గురు అధికారులను పెట్టి, జనరేటర్లను పెట్టి చాలా కష్టపడుతూ ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా దేశవ్యాప్తంగా పోలింగ్ ఏర్పాట్లు మరి సజావుగా జరిగే విధంగా నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ దయచేసి బయటికి రండి, ఓటు వేయండి. అందరూ కూడా మరి బయటికి వచ్చి ఎలాంటి ప్రభుత్వం కావాలి, ఎలాంటి ఆలోచనలతో కూడిన రాజకీయం కావాలి అనే దిశగా మీరందరూ కూడా దయచేసి తప్పకుండా బయటకు వచ్చి ఓటేయాలని కోరుతూ, నేను తెలంగాణ తెచ్చిన పార్టీకి, తెలంగాణ తెచ్చిన నాయకుడికి నేను ఓటేశాను. మీరు కూడా ఓటేయాలని విజ్ఞప్తి. థ్యాంక్ యూ. జైల్లో ఉన్నారని చూడాలి, ఏం చూస్తాం? మోడీ గారు జైల్లో పెట్టారని చూడాలి, ఇంకేం చూస్తాం? బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా నర్సరావుపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలపై దాడి జరిగింది. నర్సరావుపేట మండలం దొండపాడు గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలపై అధికార పార్టీ నేతలు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 3 కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్న శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలపై దాడి జరిగింది. నర్సరావుపేట మండలం దొండపాడు గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన పార్లమెంట్ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలపై అధికార పార్టీ నేతలు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 3 కారులు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్న కృష్ణదేవరాయలు తెలిపారు. మామూలుగా పోలింగ్ ఎలా జరుగుతుందని మాకు అవకాశం ఉంది కంటెస్ట్ చేస్తున్నప్పుడు.
విలేజ్కి వెళ్ళొచ్చు, ఎక్కువ మందితో కాకుండా ఒకళ్ళు ఇద్దరు వెళ్ళవచ్చు. పోలింగ్ బూత్లో అయితే ఒకళ్ళే వెళ్ళాలి, ఒకళ్ళే వెళ్ళాం. వెళ్ళి వెరిఫై చేసి బయటకు వచ్చినప్పుడు అప్పుడే సబ్ కలెక్టర్ గారు అక్కడ రావడం జరిగింది. ఇది పద్ధతిగా జరగట్లేదు. అక్కడే ఏదైతే వైఎస్ఆర్సీపీ పోస్టర్స్ కానీ అవన్నీ కూడా ఫ్లయర్స్ కానీ అక్కడ పెట్టడం జరిగింది. ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు. ఇలా పోలింగ్ జరగటం ఎవరికి మంచిది కాదు అని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా పోలింగ్ స్టేషన్ దగ్గర 100 మీటర్ల దూరంలో ఎవరైనా గుమ్ము కొడితే గుమ్ము కొడచ్చు. కానీ ఆ పోలింగ్ స్టేషన్ చుట్టూత బ్యారికేడ్ లాగా మనుషులందరూ, వైఎస్ఆర్సీపీ నాయకులందరూ అక్కడ గుమ్మిగూడి పోలింగ్ జరగనీయకుండా పోలింగ్ చేయడానికి వచ్చే వాళ్ళని భయభ్రాంతులు గురి చేస్తూ ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము అక్కడికి వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు ఏదైతే నా కాన్వాయ్ వెహికల్స్ ఉన్నాయో వాటిని 2-3 అద్దాలు ధ్వంసం చేయడం జరిగింది. ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు. మేము క్లియర్గా చెప్పడం జరిగింది, ఇది సామరస్యంగా ఎలక్షన్ జరిపించుకుందాం, మేము గొడవ చేద్దామని లేదు, మీరు గొడవ చేద్దామని లేదు. కానీ ఇలా చేస్తే దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఇది ఎస్కలేట్ అవటం తప్పించి ఇంకా పెద్దగా అవటం తప్పించి తగ్గేది లేదు. మేము ఎంతకీ దీన్ని ఎలాగోలా పోలింగ్ ప్రశాంతంగా చేయడానికి ముందు తీసుకెళ్తా ఉన్నాం. కానీ అక్కడ పోలీసులు కూడా ఎవరైతే ఉన్నారో అక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ దగ్గర నుంచి మా వాళ్ళు చెప్తా ఉన్నారు, ఆయన లాఠీ తీసుకుంటే ఆయన చూస్తూ నిల్చున్నాడు. తీసి దాంతో మా కాన్వాయ్ వెహికల్ పాల్గొడతా ఉంటే ఆయన చూస్తూ ఉన్నాడు. పోలీసులు పూర్తిగా ఈ విధంగా సహకరించకుండా ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. వారిపైన ఎలక్షన్ కమిషన్కి తప్పకుండా కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. మీ అందరికీ కూడా ఏదైతే పోలీసులు ముందుగా చెప్తా ఉన్నా అక్కడ ఉన్న కానిస్టేబుల్స్, అక్కడ ఉన్న ఎస్ఐ కూడా ఉన్నారు. ఎస్ఐ అయితే ఇది అవుతున్నప్పుడు, ఇష్యూ అవుతున్నప్పుడు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. దాన్ని ఏదో విధంగా సాల్వ్ చేయకుండా, ఇది పద్ధతి కాదు. పేరు చూడలేదు, అటు ఇటు మార్చారు కదా, అటు ఇటు మార్చారు. వీడియోస్ కూడా ఉన్నాయి, మీకు షేర్ చేస్తారు. ఇది ఇప్పటికి కూడా మేము ప్రశాంతంగా జరగాలని ఉంటా ఉన్నాం. కానీ ఇది ఎస్కలేట్ చేసుకుంటూ పోతే మాత్రం ఇది మంచిది కాదు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అడుగుతూ ఉన్నాం, కంప్లైంట్ కూడా పెట్టబోతా ఉన్నాం. అక్కడ రీపోలింగ్ జరగాలని చెప్పి రిక్వెస్ట్ చేయబోతా ఉన్నాం. దొండపాడులో ఆ బూత్ ఏదైతే ఉందో అక్కడ ఇబ్బంది పెడతా ఉన్నారు. అక్కడ కంపల్సరీ రెండిట్లో కూడా రీపోలింగ్ ఎట్టి పరిస్థితుల్లో జరగాలి. దానికి మేము కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నాం. అది జరిపించేదానికే ఎలక్షన్ కమిషన్ దగ్గర రిక్వెస్ట్ చేయబోతా ఉన్నాం. సబ్ కలెక్టర్ కూడా అక్కడే ఉన్నారు. నేను అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నాను కూడా, ఎవరికి అడుగుతామంటే, అయ్యా బాబు ఇది కరెక్ట్ కాదు, ఏదైతే మీరు ఈ విధంగా గుమి కొట్టడం అనేది, ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం. మేము బూత్లో విజిట్ చేసి మేము వెళ్ళిపోతాం. దీన్ని ఎస్కలేట్ చేయమాకండి, చేస్తే ఎవరికి మంచిది కాదు. అన్ని చోట్ల ప్రశాంతంగా జరిగేదానికే మనం ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఇప్పుడు ఇది జరగటం అనేది, ఏదైతే కాన్వాయ్ వెహికల్ ఏదైతే ఉందో దాని అద్దాలు పాల్గొనడం అనేది దురదృష్టకరం. తప్పకుండా దీనివల్ల ఏదైతే ప్రశాంతత ఉందో దాన్ని మళ్ళీ అందరికీ ఫోన్ చేసి చెప్పాలి. నేను లేదయ్యా కాము చేయండి మళ్ళీ మేము చెప్పాలి. ఇది చేయవలసింది ఎవరు? పోలీస్ చేయాలి, కలెక్టరేట్ చేయాల్సింది. వాళ్ళు చేయాల్సిన పని మేము చెప్తా ఉన్నాం. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ విలేజెస్లో ఇష్యూ ఉంది, మీరు చూడండి అంటే అచ్చంపేట ఉంది, 4500 ఉన్న ఒక పోలింగ్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ నుంచి ఉన్నాడు. బెల్లంకొండలో, అచ్చంపేట బెల్లంకొండలో ఒక కానిస్టేబుల్ నుంచి ఉన్నాడు. ఇది ఏమి సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయడం? ఇది కింద డిఎస్పీస్ కానీ, ఆ కింద ఉన్న సిఐస్ కానీ, ఎస్ఐస్ కానీ ఇప్పటికన్నా మీరు కనుక కరెక్ట్గా డ్యూటీ చేయడానికి ప్రయత్నించకపోతే మాత్రం దీని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అవును, పోలింగ్ ఏజెంట్లు బయటికి తీస్తారు. నేను లోపలికి వెళ్ళి అయ్యా పోలింగ్ ఏజెంట్లు ఎవరు అంటే ఒకళ్ళు ఉన్నారు, ఒకళ్ళు లేరు. ఒకళ్ళు లేకపోవడం ఏంటి? లేరు. సో ఇది ఎస్కలేట్ అవ్వకూడదు అనేది మా ప్రయత్నం. దీన్ని రెచ్చగొట్టకూడదనే ప్రయత్నం. రెచ్చగొట్టి దీనిలో నేనేదో ఇంకో రకంగా దీన్ని వాడుకొని ఏదో చేయాలని కూడా కాదు. కానీ ఎలక్షన్ కమిషను అలాగే పోలీసు యంత్రాంగం దీన్ని సీరియస్గా తీసుకొని వెంటనే యాక్షన్ తీసుకోకపోతే మాత్రం దీనివల్ల మిగతా గ్రామాలు కూడా డిస్టర్బ్ అవుతాయి.
అక్కడ నుండి లోపల నుండి దిగుడు వాడు బాధ వాడు బంద రాళ్ళు అక్కడ నుండి లోపల నుండి దిగుడు వాడు బాధ వాడు బంద